వారం రోజులుగా హైడ్రా అధికారులు గండిపేట చెరువు సమీపంలోని ఖానాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో పర్యటించి దాదాపు 10 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. నిర్మాణదారులకు ముందస్తుగా నోటీసులు జారీ చేసినా వారి నుంచి నిర్దేశించిన సమయంలో ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆదివారం 2 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ చిలుకూరు అప్పోజిగూడ గ్రామ పంచాయతీ రెవెన్యూను ఆనుకుని ఉంటుంది. ఓ రియల్ వ్యాపారి గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ను కలుపుకొని వెస్ట్ సైడ్ అనే వెంచర్ను చేయగా, కొందరు బడాబాబులు ఎఫ్టీఎల్ పరిధిలో ప్లాట్లు కొనుగోలు చేసి దర్జాగా లేక్ వ్యూతో పాటు గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ భవన అంతస్తుల వ్యూ కనిపించే విధంగా ఎఫ్టీఎల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అధికారులు సర్వే చేయగా అప్పోజిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో 3 భవనాలు, చిలుకూరు గ్రామ పంచాయతీ పరిధిలో 1 నిర్మాణం అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు. అధికారులు పూర్తి స్థాయిలో నివేదికను హైడ్రాకు నివేదించారు. ఈ క్రమంలో హైడ్రా ఆదివారం ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టింది. హైడ్రా అధికారులు మల్లికార్జున్ చరణ్తో పాటు హెచ్ఎంఎస్ఎస్బి డీజీఎం నరహరి, జలమండలి విజిలెన్స్ అధికారి లక్ష్మీరెడ్డి, స్థానిక సిఐ పవన్ కుమార్ రెడ్డి భారీగా పోలీసు బలగాలతో కూల్చివేతలకు వచ్చారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూల్చివేతల పర్వం కొనసాగింది. అప్పోజిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని 3 భవనాలను, చిలుకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని 1 నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దేవలం వెంకటాపూర్ గ్రామ సమీపంలోని గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాన్ని సైతం కూల్చివేశారు. యజమానులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వెనుకడుగు వేయకుండా అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు.